హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో రైస్ అండి. పుల్లగా కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ టమాటో రైస్ని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకున్నానండి. అలాగే 5 టమాటోలు, పండు టమాటాలు అయితే తీసుకున్నానండి. అలాగే బీన్స్ అనేవి ఆప్షనల్ అండి. అలాగే 4-5 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు నిమ్మకాయ, 4 రెబ్బల కరివేపాకు, కొద్దిగంత కొత్తిమీర అండి. రైస్ అనేది నైట్ మిగిలిపోయిన రైస్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే అప్పుడే ఉడికించిన రైస్తో కూడా చేసుకోవచ్చు అండి. ఈ రెసిపీ అనేది ఇదే రైస్లో పసుపు వేసి అయితే కలిపేసి పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అంతా కూడా కలిపేసుకోవాలి. దాని తర్వాత స్టవ్ వెలిగించి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. అలాగే పల్లీలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. పల్లీలు అనేవి ఆప్షనల్ అండి. అలాగే ఇందులోనే పోపు దినుసులన్నీ కూడా వేసుకుంటున్నాను. పల్లీలు అనేవి దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చిని అయితే పొడుగ్గా చీల్చుకొని అయితే వేసుకోవాలండి. అలాగే ఆనియన్స్, బీన్స్, కరివేపాకు అన్నీ వేసి అయితే చక్కగా కలుపుకుంటున్నానండి. కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగైతే కలుపుకోవాలండి. ఆనియన్స్ పచ్చివాసన పోయిందాకైతే చూస్తున్నారు కదా, ఇలాగైతే కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుందండి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. చక్కగా అంతా అయితే కలిపేసుకోవాలండి. ఇందులోనే మనం ముందుగా చూపించిన నిమ్మకాయని అయితే కట్ చేసి ఈ టమాటో ముక్కల్లోనే పిండేసుకుంటున్నానండి. ఇలా పిండడం వలన ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ పులుపు లేకుండా మైల్డ్ ఫ్లేవర్ అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా, అలాగే మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని చక్కగా అన్ని ఫ్లేవర్స్ కలిసేలాగైతే మొత్తం కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే అంతా కలిపేసుకున్నాను. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసి అయితే మరొకసారి అంతా కూడా కలిపేసుకొని లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పుల్లగా కారంగా సింపుల్ రెసిపీ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఇలాగైతే ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.